హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జంతికలు చేస్తున్నాను. నేను మా అక్కని చూడడానికి వెళ్తున్నాను. సో తనకి ఇష్టమైన జంతికలు చేద్దామని. శనగపిండి వేస్తే కడుపు నొప్పి వస్తుంది కదా ఇప్పుడు, అందుకని మినపప్పు ట్రై చేస్తున్నాను. ఇది ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, మినపగుళ్ళు వైట్వి. దాన్ని 3 గంటలు నానబెట్టి దాన్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, ఇది ఇలా అయిపోతుంది. సో ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుంటే 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉడికించిన మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చాలా మెత్తగా వచ్చింది చూడండి. ఇదంతా పేస్ట్. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, చాలా తక్కువ. మనకి మినపగుళ్ళు ఉడకబెట్టినప్పుడే వాటర్ కొంచెం ఉంటుంది, ఆ వాటర్ వేసుకోవచ్చు మనం. నాకైతే మిగలలేదు, నాకు బయటకు వచ్చేసే కుక్కర్లోంచి, అందుకే నేను నార్మల్ వాటర్ యూజ్ చేశాను. సో ఇదంతా పేస్ట్ అంతా ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. ఈ పిండి తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా చెప్పినట్టు 3 కప్స్ వరిపిండి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మీకు ఎంత సాల్ట్ కావాలో చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. 1.5 స్పూన్, ఇంచుమించు 2 స్పూన్స్ తీసుకున్నాను నేను వాము. కొంచెం ఇలా నలపండి, స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. ఇది 2 స్పూన్స్ నూనెపప్పు వేస్తున్నాను. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం ఇంకో 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటాయి. 3 స్పూన్స్ వేసాను. ఇంకా 1 స్పూన్ వంట సోడా వేయండి ఫ్రెండ్స్. ఎక్కువ వేయకండి, మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుంది బాగా. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. దీన్ని కొంచెం కలర్ కోసం మ్యాక్సిమం వామ్తో కొంచెం స్పైసీగానే ఉంటుంది, అయినా కూడా కొంచెం కారం వేసుకుంటే కొంచెం కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. సో నేను ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసాను, పచ్చికారం వేసాను. సో ఇదంతా మిక్స్ చేసుకుందాం. అవసరమైతే కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. మరీ వాటర్ ఉండకూడదు ఎక్కువ, అలానే మరీ గట్టిగానే ఉండకూడదు. ఈ మినప్పప్పు పిండి వేడిగా ఉండడం వల్ల కొంచెం మనకి బాగా వస్తుంది, గుల్లగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను. ఈ పిండి కలిపేసాను ఫ్రెండ్స్. కొంచెం ఇలా చేసుకుని తడుపుకుని మనం అందులో వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేద్దాం. ఇలా కలుపుకున్న పిండి ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం. కొంచెం దీన్ని ఎలా ఊరికే పెట్టేయకండి, దీన్ని కొంచెం తడుపుకుందాం పైన, లేదంటే మినప్పిండి కదా గట్టిపడిపోతుంది. తర్వాత మళ్ళీ నూనె లాగేస్తుంది. ఇప్పుడు ఇది కలిపాను కదా, ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేడి చేశాను. ఈ ఆయిల్ కొంచెం తీసి వేడివేడి ఆయిల్ ఇందులో వేద్దాం. ఇది వేడివేడి ఆయిల్ వేయడం వల్ల కొంచెం బాగా గుల్ల వస్తాయి, ఇది మర్చిపోకండి ఎవరు.
నిమిషాలు అయిపోయింది కదా, ఇది ఒక 10 మినిట్స్ ఉంచాను నేను ఇలాగా. ఇప్పుడు చూడండి, నేను ఇది తీసుకుంటున్నాను, దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం చేయి తడుపుకోండి కొంచెం, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ఫిక్స్ చేసేద్దాం దీనికి. ఒకసారి వేడెక్కిందో లేదో చూద్దాం ఆయిల్. ఓకే, ఇది కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఆవిరి కొడుతుంది కదా చెయ్యి. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని వెనక్కి తిప్పుకుందాం. ఇలా సౌండ్ వస్తుంది చూసారా, ఇలా ప్రెస్ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా, అంటే మనకి కొంచెం క్రిస్పీగా బాగా వేగినాయి అని అర్థం. హైలో పెట్టేసుకుందాం. అప్పుడే కదపకండి దీన్ని ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత గట్టి పడుతుంది, లేదంటే ఇదంతా విరిగిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ఎప్పుడైతే బబుల్స్ రావడం తగ్గిపోతుందో, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినట్టు, వీటిని తీసుకుందాం. మిగిలినవి దీంతో తీసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేశాక ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఈ రెసిపీ అడుగుతారు తిన్నవాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.